స్టీఫెన్ పాల్ అని వైజాగ్ సేవకుడు కుమారులు కుమార్తెలు పుట్టేసరికి ఆయన బోధంతా మారిపోయింది. హైదరాబాద్ వెళ్ళాడంతే, ఆయన బోధంతా మారిపోయింది. భూమి మీద కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా ఎలా రెండుగా విభజిస్తామో స్టీఫెన్ పాల్ బోధ హైదరాబాద్కి ముందు హైదరాబాద్కి తర్వాత అని విభజించొచ్చు. హైదరాబాద్కు ముందు రోజుకు 6 గంటలు ప్రార్థన, బైబిల్ని పదే పదే చదివి పూర్తి చేయడం, స్వతహాగా ఈయన యేసునామం సిద్ధాంతం వాడైనప్పటికీ సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, లోతైన మర్మాలు, రాకడ హెచ్చరికలు, పరిశుద్ధతను గురించి సూటిగా బోధించుట ఇలా ఉండేవాడు. హైదరాబాద్ తర్వాత అంటే హైదరాబాద్ శకం, పిట్టకథలో పనికిరాని ప్రశ్నలకు సమాధానాలు, కామెడీ ఎమోజీ వీడియోసు, నున్నని షేవింగు, ముఖానికి లైట్ మేకప్, తలకి నల్లని రంగు, నిరంతరం సూట్లు, వంట చేసుకోవడాలు, గడ్డి పీక్కోవడాలు, సోది ప్రసంగాలు, ఆశీర్వాదాలకు ప్రధాన పీట, సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు. అయినా కరోనా వచ్చిన తర్వాత చాలా మంది పాస్టర్లు యూట్యూబ్ సొమ్ము తినడానికి అలవాటు పడిపోయారా. ఈయన్ని ఎప్పుడు నుండో అనుసరించే ప్రతి ఒక్కరికి నేను చెప్పిన వాటి గురించి ఆలోచిస్తే అర్థమైపోద్ది. అయినా హైదరాబాద్కి ఏ సేవకుడెళ్ళినా సతీష్ అన్న ఆత్మ ఆవరించేస్తుంటది. అది సహజమే అనుకో. నేను చేసిన రోస్టింగ్ వీడియోకి కౌంటర్గా స్టీఫెన్ పాల్ తన జీవితంలోకెల్లా అత్యంత పనికిమాలిన ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం చేసింది స్టీఫెన్ పాలేనా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నేను మాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే స్టీఫెన్ పాల్ దిగజారిపోవడం నేను ఎప్పుడు నుండో చూస్తున్నాను. వీళ్ళ కూతుర్ని రోస్ట్ చేశామన్న కక్షతో, తన కూతురు తప్పేమీ లేదు అని నిరూపించాలనే కుట్రతో ఈ ప్రసంగం చేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9, పేతురు రాసిన మొదటి పత్రిక 3:3 వచనాలను ఆజ్ఞల లిస్టు నుండి తీసేయడానికి ఎంతగా దిగజారిపోయాడో, ఎంత పనికిమాలిన ప్రసంగం చేశాడో మీరే చూడండి. ఇది చెప్పాలి. బైబిల్లో ఉందా? కొరింథీ పత్రికలో ఉందా? ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు, పెళ్లి కాని వాళ్ళందరూ చేయలే విసరన్నానా? అవునా కదా? గట్టి చెప్పండి అన్నా. ఈ అంగి బ్యాచ్ ఎవరు? అదేరా, పండగలకి తల ఊపే గంగిరెద్దులు వస్తుంటాయి కదా, వాటికి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తుంటారు. కావాలంటే చూడు, పీజే గారు ఏం చెప్తే దానికి క్షణం కూడా ఆలోచించకుండా అవునవును అంటూ డీజే మోగిస్తుంటారు. మితిమీరిన వ్యసనము అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనమా అంటే సిగరెట్టు, మందు, వ్యభిచారం, కైని, గుట్కా, గంజాయి, డ్రగ్స్, లైట్గా తక్కువ లాగేయచ్చనమాట. రే ఎక్కడికరా? ఇప్పటి వరకు బాగానే కంట్రోల్గా ఉన్నాను, కానీ అన్న ప్రసంగం చూశాక మితముగా సిగరెట్ తాగి మితముగా మందేయాలని మనసు పీకేస్తుందన్నా. అన్నా ఎందుకు కొట్టావన్నా? ఈ జల్లా నీకు కాదు లేరా. నాగాలాండ్ ప్రాంతంలో మన దేశంలోనే వాళ్ళు వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వాకింగ్ చెప్తారు. వాళ్ళంతా ప్రార్థన చేస్తారు. కాబట్టి వాళ్ళంతా వాళ్ళ మీద ఉమ్మి వేయచ్చా? మనం వాళ్ళ మీద ఉమ్మి వేసే పద్ధతి పెట్టి, ఇది బైబిల్లో లేని దాన్ని మీరు పాటిస్తున్నారు కాబట్టి తుఫు అని ఒక ఉమ్మి వేసిన వీడియో చేయి. అసలే వాళ్ళు హెడ్ హంటర్స్ అంట. ఎవరాళ్ళు? నీ హెడ్ హంట్ చేసేస్తారు. జాగ్రత్తగా ఉండి ఎవరైనా సరే, బీ కేర్ఫుల్. రోజులు మారిపోయి అంటే ఏంటో అనుకున్నాను. నిజమే, ఒకప్పుడు మిషనరీలు అనాగరిక ప్రజల దగ్గరికి వెళ్లి సువార్త చేసి నాగరికత నేర్పించి మామూలు మనుషుల్లాగా మార్చేవారు. కానీ ఇప్పటి పాస్టర్లు, సేవకురాళ్ళు అందాల కోసం ఆరాటపడి నైతిక విలువలను వదిలేసి అనాగరికుల్లా తయారవుతున్నారు. భయ్యా, వాళ్ళ ట్రెడిషన్లోకి మనం వెళ్ళాలా, బైబిల్ ట్రెడిషన్లోనికి వాళ్ళని తీసుకురావాలా? సరే భయ్యా, నువ్వన్నట్లే అనుకుందాం. నువ్వు గనక ఈ జాతి వాళ్ళ దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఇలా వెళ్తావా లేక ఇలా వెళ్తావా? అదే ట్రైబ్ నుండి నీ సంఘానికి ఒక స్త్రీ వాక్యం చెప్పడానికి వస్తే ఇలా రాణిస్తావా లేక డ్రెస్సింగ్ మార్చమంటావా? ఇలా ఉండటం వీళ్ళ ట్రెడిషన్. సో వాళ్ళ ట్రెడిషన్కి ఒప్పుకోవాల్సిందే. లేకుంటే వాళ్ళు హెడ్ హంటర్స్ కాబట్టి నీ హెడ్ లేపేస్తారు. ఒక దైవ సేవకుడిని పెద్దవాడైనా ఒకవేళ నీకు నచ్చనమేవో ఆయనలో ఉండొచ్చు. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించము. అతన్ని గద్దించడానికి లేదు, నీకు పర్మిషన్ ఇవ్వట్లా బైబిల్. ఇక్కడ వృద్ధులెవరూ లేరు భయ్యా, అందరూ 18 సంవత్సరాల వాళ్ళే. నల్లని జుట్లు, నొన్నని చర్మాలు. అయితే ఆమె డ్రెస్ చేసుకొని నీట్గా ముఖాన్ని నీట్గా ఆమెకు ఉన్నటువంటి పౌడరో ఏదో రాసుకుంది. దానికి నువ్వు ఎందుకు తప్పు పట్టాలి? ఆమె వాళ్ళ స్త్రీలు రెడీ అయినప్పుడంతా కూడా వాళ్ళు పాపానికి రెడీ అవుతున్నట్టుగా భావిస్తే నువ్వు దౌర్భాగ్యుడు అవుతావు. అబ్బబ్బబ్బా, జడలు అల్లారు, బొగ్గలకు రంగులు పూశారు, పెదాలకి లిప్స్టిక్ వేశారు. దీన్ని పౌడర్ అనరో, శుభ్రం అనరో, నీట్నెస్ అనరు భయ్యా, మేకప్ అంటారు. హైదరాబాద్ శకంరా. యేసుప్రభువారు వెళ్తున్న దారిలో ఆ కుక్క చచ్చిపోయి ఉందట, ఎముకలు. అందరూ ఏం చేశారు? గట్టి చెప్పండి. వాటి పళ్ళు చూడు ఎంత బాగున్నాయో అన్నాడు. సచ్చిన శవంలో కుళ్ళు వాసన వస్తుంటే శిష్యులందరూ ముక్కు ముసుకొని పరిగెడుతున్నారు. కుళ్ళును చూశారు, వాసన చూశారు. అక్కడ ఆయన ఏం చూశాడు? ఆ పళ్ళు చూడు, దేవుని యొక్క సృష్టి చూడు.
ఎంత బాగుందో. దేవుని బిడ్డలారా గమనించారా? భయ్యా, అందరూ పిల్లి మీద పిట్ట మీద కథలు కల్పిస్తుంటే నువ్వు ఏకంగా యేసుప్రభువు మీదే స్టోరీ అల్లేశావు. సొల్లు ప్రసంగాల్లో సతీషన్నను మించిపోయావన్నా. చెడ్డలో మంచి చూడకూడదు భయ్యా, చెడును చెడుగా మంచిని మంచిగా చూడాలి. ప్రభువు మనకు నేర్పింది అదే. ఇంటికెళ్ళి ప్రకటన 2-3 అధ్యాయాలు చదువుకో అమ్మా. ఇప్పుడు కారు కొంటారు షోరూంలో. కారు ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నారు అనుకోండి, దీనికి డెకరేషన్ అవసరమా? అలాగే మీరు బైక్ కొంటారు. బైక్ కొన్న షోరూంలో కొన్న బైక్ని బైక్ లాగే వాడుతున్నారు. దానికి ఏమైనా తగిలిస్తున్నారా? ఎక్స్ట్రా హార్న్ తగిలిస్తాడు, ముందు ఒకటి తగిలిస్తాడు, వెనక ఒకటి తగిలిస్తాడు. కొంచెం డెకరేట్ చేస్తావా చేయవా? ఏంటది ఫ్రంట్ గార్డు బ్యాక్ గార్డు అని చెప్పి తగిలిస్తున్నావా? సైకిల్ కొంటున్నావు, అలాగే బైక్ కొంటున్నావు, దానికి ఇంకేమైనా తగిలిస్తున్నా? ఎక్స్ట్రాలు తగిలిస్తున్నారా లేదా? ఎక్స్ట్రాలు ఎందుకు తగిలిస్తున్నారే? కార్లు నీట్గా ఉండాలి, బైకులు నీట్గా ఉండాలి, మనుషుల ముఖాలు నీట్గా ఉండొద్దా? అలంకరించుకుని తీరాలంటున్నావా భయ్యా? చూపించు నీ భ్రష్టత్వం అంతా చూపించు. వస్తువులకి అవసరమైనవి మాత్రమే తగిలించే వాళ్ళు కూడా ఉంటారు భయ్యా. మీ గంగిరెద్దులు బొడగలో బోర్లో తగిలిస్తారేమో, మరి మనం కూడా తగిలించుకోవచ్చు భయ్యా. టైం చూడడం కోసం వాచి పెట్టుకోవచ్చు, కాళ్లకు ప్రొటెక్షన్ కోసం చెప్పులు వేసుకోవచ్చు, వర్షం మీద పడకుండా గొడుగు వాడుకోవచ్చు. అంతేగాని అనవసరమైనవి తగిలించుకోకూడదు భయ్యా. పెళ్ళిళ్ళకు వెళ్తున్నప్పుడు డెకరేషన్ చేసుకుని విపరీతమైన ఖర్చులు. ఒక శుభకార్యం జరిగింది, కొంతవరకు ఏర్పాటు చేసుకున్నారు, వారి స్తోమతను బట్టి కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి అవన్నీ తీసి అవతల పడేయండి అని చెప్పి మనం విమర్శించవచ్చా? మనోజ్ అండి, సునీల్ అండి. ఈ అక్కేమో ఇంటికి రంగేసుకుంటాం కదా, అలాగే ఒంటికి రంగేసుకోవాలని చెప్పింది. నువ్వేమో పెళ్లికి స్టేజ్ డెకరేట్ చేసుకుంటాం కదా, అలాగే మనం కూడా అలంకరించుకోవాలి అంటున్నావు. ఎంత దారుణంగా బోధించి సంఘాన్ని వేషధారులా మారుస్తుంటే మిమ్మల్ని వేపొద్దా? మాడిపోయేలా వేపాలి. నేను చేస్తున్నది తప్పే కాదు. ఎక్స్ట్రీమిస్టులుగా వాళ్ళు వెళ్తే వాళ్ళని విమర్శించేటప్పుడు వాళ్ళ మీద ఉమ్మి వేసినట్టుగా నువ్వెందుకు ఎక్స్ట్రీమ్ అవ్వాలి? అంటే నువ్వు కూడా ఇక్కడ ఎక్స్ట్రీమే కదా. ఓకే, మేం ఎక్స్ట్రీమ్ చేసాం, నువ్వు మినిమం అయినా చేసావా? ఎప్పుడైనా ఈ రంగుల రాణిల్లో ఎవరి పేరెత్తైనా ఇలా వద్దు అని చెప్పావా? అందరినీ అడుగుతున్నాను. నువ్వు చెప్పింది ఓకే, కానీ ఈ స్టైల్లో చెప్పడం తప్పు అనే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఎవరైనా ఎప్పుడైనా ఒక్క ప్రసంగంలో గాని, పోస్ట్లో గాని, షార్ట్స్లో గాని ఇలాంటి వాటిని ఖండించారా? ప్రేమగా చెప్పారా? మనకెందుకు? ఎవరెలా పోతే మనకేంటి? వాళ్ళ సంఘ విశ్వాసులు వాళ్ళని అనుసరించి పాడైపోతే మనకెందుకు? మన కోట మనం కట్టుకున్నామా లేదా? మన సంపాదన మనం దాచుకున్నామా లేదా? అంతే కదా. మీలాంటి బాధ్యత లేని వాళ్ళు నీతులు చెప్తుంటే లవర్ కోసం భార్యను వదిలేసిన వీపీ రెడ్డి భార్యాభర్తల అన్యోన్యత కొరకు ప్రసంగం చేసినట్టుంది. మీరంతా నోరెత్తి ఉంటే, మీరంతా ప్రేమగానైనా వీటిని ఖండించి ఉంటే నాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం రాకపోదును. మీరు ఖండించకపోగా వీళ్ళని హెచ్చించి మీటింగులకు పిలిచి గణపరిచి సన్మానాలు చేశారు. ఈ రోజు రోస్ట్ చేసినందుకు పత్తితి కబుర్లు చెప్తున్నారు. ఛీ! ఆ చంటి బిడ్డను చక్కని గౌన్లు వేసి ధరింపజేసి, చూడండి ఈ బిడ్డ, ఆ తల్లి చూసింది, ఆ తల్లి ఆ బిడ్డను ఎలా రెడీ చేస్తుంది? ఆమె తల దువ్వదా? చెప్పండి, నేను అడుగుతాను. ఆమెకి ఏమైనా ముఖం మీద రాయాలని అనిపించదా? పాపకి రాస్తుంది, ఏదో చేస్తుంది. దానికి నువ్వు వేరుగా ఎందుకు ఆలోచించాలి? వేరుగా ఎందుకని నువ్వు ఆలోచించడం? దాని దాకా ఎందుకు వెళ్తున్నావు? బైబిల్లో ఉంది కదా, దాని గురించి చూద్దాం. ఈ విధంగా ఆ కుమార్తెను రెడీ చేశారు. ఇప్పుడు ఈ పాపలో ఏం చూస్తున్నావు నువ్వు? పిల్లలు చెడుతనం కోసం రెడీ అవ్వరు భయ్యా. నువ్విది నేర్పిస్తే రేపు ఎదిగాక చెడుతనం కోసమే రెడీ అవుతారు, లేదా వీళ్ళు తయారవడం బట్టి ఇతరులు చెడిపోతారు. ఇలా ఉంది. దాని తర్వాత రెడీ అయినప్పుడు ఎలా ఉంది? ఇలా ఉంది. ఆ తల్లి ఇష్టం, ఆ బిడ్డ ఇష్టం. నువ్వు లిప్స్టిక్ రాశావు, నీ తలకు ముఖానికి ఏదో రాశావు, అప్పుడు మచ్చలు కనిపిస్తున్నాయి. ఆ మచ్చలు కవర్ చేయడానికి ఏదో పవర్ కవర్ చేసుకున్నారు. కవర్ చేసుకుంటే మేకప్ వేసావు కాబట్టి నువ్వు దేవుని బిడ్డ ఉమ్మేస్తావు ఈ బిడ్డ మీద. మేకప్కి లైసెన్స్ ఇచ్చేసావంటే ఎంత దిగజారిపోయా నువ్వు. అక్కడ ఉన్నటువంటి అపోస్తలుడైన పేతురు గారు వాక్యం చెప్తూ ఉండగా, అక్కడ కూడుకున్నటువంటి కొర్నేలి ఇంట్లో కూడుకున్న వారందరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. వారంతా అన్యజనులు అనండి ఒకసారి. అంటే ఫస్ట్ టైం వచ్చారు. వీళ్ళు చూపించగలరు ఒకసారి? ఎప్పుడు వచ్చారండి? ఫస్ట్ టైం. ఏం వినడానికి వచ్చారు? అందరూ వింటున్నారు వాక్యం. సడన్గా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి, నేను అడుగుతాను, ఒక అన్యజనులు ఒక పల్లెటూరు ఒక గ్రామానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చారంటే పురుషులు స్త్రీలు అందరూ వస్తారా రారా? సార్, అందులో గోరింటా పెట్టుకున్న వాళ్ళు వస్తారా? మేకప్ వేసుకున్న వాళ్ళు? మరి అన్ని రకాల నగలు అన్నీ ఉన్నవాళ్ళు వస్తారా? వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ వారి మీదకి రావచ్చా? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందలేదు, దేవుని వాక్యం వినలేదు, ఫస్ట్ టైం వచ్చారు, అలా గ్యాదర్ అయ్యారు. పౌలు గారు పేతురు గారు వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి తెలియదు వీళ్ళు నగలేసుకున్నారని? ఆయనకి వీళ్ళకి గోరంట కనబడలేదా? వీళ్ళు అంటే అన్ని జనులు అన్నాడు కాబట్టి అన్ని జనులు అన్నీ ఉన్నాయి వాళ్ళు, అవునా కదా? A to Z అన్నీ ఉన్నా కూడా ఆత్మదేవుడు వారి మీదకి వచ్చాడా లేదా? అంటే ఆత్మదేవునికి లేని నొప్పి నీకు నాకెందుకు? అన్నిసార్లు బైబిల్ చదివావు కదా, వాక్యమంతా వైజాగ్లో వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయావా ఏంటి? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల మీదకి రాడు భయ్యా,
పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి వస్తాడు. పాపాలు ఒప్పించడానికి, మార్పు కలిగించడానికి వస్తాడు. చూడండి ఎంత హీనమైన ప్రసంగం చేస్తున్నాడో. అక్కడికి త్రాగుబోతులు, వ్యభిచారులు కూడా వచ్చుంటారు. అవి కూడా తప్పు కాదనమాట. నీవు అతన్ని చంపకూడదు, సౌలుని చంపకూడదు. ఆయన చెడ్డవాడైనా, ముష్కరుడుగా కనబడినా, దేవుని ఆజ్ఞలకు అతిక్రమించినా, దేవుని దూషిస్తున్నా, ఇజ్రాయేల్ను దారి తప్పిస్తున్నాడు. అప్పటికే దారి తప్పించేస్తున్నాడు. ఇజ్రాయేల్ను దేవునికి దూరమయ్యాడు. ఇజ్రాయేల్ను కూడా దారి తప్పించి నడిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా దావీదు అంటున్నాడు, అతను నువ్వు చంపకూడదు. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి అవుట ఎవరికి సాధ్యము? దేవుని చేత. అందరూ దావీదు సౌలు కథలు చెప్తారేంట్రా? ఎలా అయితేనో నేను రోస్ట్ చేసిన వాళ్ళందరూ సౌలు లాంటి వారని ఒప్పుకుంటున్నారనమాట. సర్లే కానీ నాకు వచనం చూపించండి. దేవుని సేవ చేస్తూ తప్పులు చేస్తున్న వారిని ఖండించకూడదు, వారి తప్పులు ఎత్తి చూపకూడదు, అభిషిక్తులు ఎన్ని వేషాలు వేసినా ఏమీ అనకూడదు అని క్రొత్త నిబంధనలో ఒక్క వచనమైనా చూపించండి. దావీదు సౌలును వదిలేయడం అనేది అతని వ్యక్తిత్వం, అది ఆజ్ఞ కాదు. పవిత్రులకు అన్ని పవిత్రములే, అపవిత్రం గలవాడికి అన్నీ అపవిత్రములే. ఇప్పుడు అపవిత్రం చూపగలవాడు ఎవరినైనా అపవిత్రంగానే చూస్తాడు. ఎలా ఉన్నా అపవిత్రంగానే కనిపిస్తాడు. పవిత్రులకు అన్నీ పవిత్రం. పవిత్రంగా భావించేటువంటి మనసు ఉన్నప్పుడు ఆ స్త్రీ ఎక్కడ నీ ముందు నిలబడినా ఆమె పవిత్రురాలుగా నువ్వు భావించాలి. అంటే పవిత్రాలంటే నీ మనసులో పవిత్రత ఉన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు కూడా ఎలా భావిస్తావు? పవిత్రులకు మందు పవిత్రమే, వ్యభిచారము పవిత్రమే, అన్ని పవిత్రములే. సూపర్ భయ్యా, లైఫ్ చేంజింగ్గా మజాకానా. అనేక రకాలైనటువంటి డెకరేషన్స్తో వచ్చి ప్రజలు నడుస్తూ ఉంటారు. అందరిని చూసి మనం పాపులం అయిపోతామా? నువ్వెందుకు అవ్వాలి? వాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు. అయితే సంఘంలో నిలబడినప్పుడు ఒక మితము అనే దాన్ని పాటించాలి. మితంగా ఉండాలంటావు, ఎలా ఉన్నా తప్పులేదంటావు. హైదరాబాద్ శకంరా. ముఖములకు మెరుగునిచ్చు తైలం అని బైబిల్లో రాయబడింది. 104వ కీర్తన 15వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు. ముఖములకు మెరుగునిచ్చు తైలం అనండి. ఒకసారి ముఖమే చేయబెట్టండి. ముఖములకు మెరుగునిచ్చు తైలము అంటే ముఖాలకు మెరుగునిచ్చే తైలాన్ని ఎవరు పుట్టిస్తున్నారు? మాట్లాడండి. దేవుడే పుట్టిస్తున్నాడు కదా. ఆ తైలం ఏదో ప్రభు అక్కడ రాస్తుంటే అందరూ వరుస పెట్టి బిజినెస్ చేస్తుండేవాళ్ళు. దేవుడు అక్కడ రాయిలా, దేవునికి స్తోత్రం. కానీ ముఖానికి మెరుగునిచ్చే తైలం అనేది ఒకటి ఉందన్నారు. అవునా? మరి ఆ తైలము స్త్రీలు రాసుకోవచ్చు, వాళ్ళ ముఖం మెరుగ్గా ఉండాలని. పురుషుల్లో కొంతమంది రాసుకోవచ్చు, ఎవరో ఒకళ్ళు కొంత లవ్లీలు రాసుకునే వచ్చి ఉంటారు. అవునా కదా? వాళ్ళు ముఖం మెరుగ్గా కనబడడానికి దేవుడే ఆయిల్ పుట్టిస్తే నువ్వు వద్దంటావేంటి? ఎందుకు భయ్యా వాక్యాన్ని ముక్కలు చేసి చూపుతో? పూర్తి వచనం ఇదిగో. ఇక్కడ వచనమంతా తినే ఆహారం కోసమే వ్రాయబడింది. తైలం అంటే తినే ఆహారంలో వాడే వంట నూనె భయ్యా, ఫేస్ ప్యాక్ కాదు. బైబిల్లో తైలాన్ని ఆహారానికి, అభిషేకానికి, ప్రార్థనకు మాత్రమే వాడారు భయ్యా, మేకప్కి వాడలేదు. మేకప్కి రంగులు వాడారని వ్రాయబడింది. వాడికి ప్రసంగం చేయడం రాదు, దేవుని వాక్యాలు తిన్నగా చెప్పి 10 ఆత్మను రక్షించడం రాదు. ప్రతి సేవకుడిని దూషిస్తారు, ప్రతి సంఘాన్ని దూషిస్తారు, ప్రతి సంస్థను దూషిస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఏం కనిపిస్తాయి? కోడిగుడ్డు మీద ఏకలే కనిపిస్తాయి. అదే భయ్యా, బయటనే నశించిపోయే ఆ ఆత్మలను తెచ్చి సంఘంలో నాశనం చేస్తున్నారు. నేను వాళ్ళ కోసం పనిచేస్తున్నాను. నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, ఏమని పిలవమంది? మారా. అంటే ఏంటి? అంటే అదొక ఆజ్ఞ కాదు, అదేమన్నా పాటించాల్సిన మాట ఏంటి చెప్పాలి? అది దేవుని బైబిల్లో ఉంది కాబట్టి మనమంతా కూడా మారా అని పిలవమని చెప్పుకోవాలా? స్త్రీలందరూ కూడా నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి అని ప్రతి స్త్రీ చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. అది ఏమని ఇవ్వబడింది? అది బైబిల్లోనే రాయబడింది, కానీ అది అందరూ పాటించడానికి రాయబడలేదు. కానీ ఆమె పరిస్థితి అక్కడ చెప్పుకుంది. నయోమి ఆజ్ఞలు ఎందుకు ఇస్తుంది భయ్యా? నీ దిక్కుమాలిన ఉదాహరణలో నువ్వును అడ్వైస్ అనే ఒక విషయంలోనికి గంగిరెద్దుల్ని తీసుకురావడానికి సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు మాట వాడాడు, ఇది నా తాత్పర్యమే కానీ దేవుని ఆజ్ఞ కాదు అన్నాడు. అది కూడా కొరింథీ పత్రికలో రాశాడు, ఇది నా తాత్పర్యము, ఇట్ మై అడ్వైస్. కరెక్ట్ భయ్యా. ఎక్కడైతే హితోపదేశం, తాత్పర్యం లేదా అడ్వైస్ చెప్తాడో అక్కడ ఇది నా తాత్పర్యం మాత్రమే అని చెప్తాడు. అలా చెప్పని ప్రతిదీ ఆజ్ఞే, ఆజ్ఞాతిక్రమణ పాపమే. ఇదే విధంగా అపోస్తలుడైన పేతురు గారు కూడా సలహాలు ఇచ్చారు. అబ్రహాము యొక్క భార్య సారా తన భర్తను యజమానుడా అని పిలిచింది. చెప్పండి, ఏమని? యజమానుడా అని పిలిచింది. ఇప్పుడు స్త్రీలు ఎంతమంది తమ భర్తను యజమానుడా అని పిలుస్తారు? నిజం చెప్పండి. స్త్రీలందరి మీద మీరు కరెక్ట్ కాదని మనం ఖండించడానికి అవకాశం ఉందా? లేదు. పేతురు సారా పిలిచిందని చెప్పాడు, అందరూ అలా పిలవాలని ఆజ్ఞాపించలేదు. కానీ లోబడి తీరాలని చెప్పడం కోసం సారా ప్రస్తావన తీసుకొచ్చాడు. మరియు స్త్రీలు అనుకోయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగిలి వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అని ఉంది. కాబట్టి అలంకరించుకోవద్దు. ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞగా ఇవ్వబడిందా, ఒక అడ్వైస్గా ఇవ్వబడిందా? ఏంటి చెప్పాలి?
హే గంగిరెద్దులారా, అడ్వైస్ అని దేనిని బట్టి చెప్తున్నారు మీరు? అక్కడ పౌలు చెప్పాడా ఇది నా తాత్పర్యమని? గుడ్డోడికి త్రోవ చూపడం అంటే ఇదే. ఇది అడ్వైస్ అయితే స్త్రీలు అనుకువగా ఉండనక్కర్లేదు, మంచి బుద్ధితో ఉండనక్కర్లేదు, సభ్యతగల వస్త్రాలు వేసుకోనక్కర్లేదు. ఏంటి భయ్యా నీ బోధలో? నువ్వు పాడైపోయావని తెలుసు కానీ నాశనం అయిపోయావని ఇప్పుడే అర్థమైంది. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. కోపంగా మాట్లాడొద్దన్నాడు, కోపంగా తీర్పులు తీర్చొద్దన్నాడు. నీకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీద తుఫాను ఉమ్ము వేయచ్చా? మరి నువ్వు ఈ వాక్యం పాటించొద్దు. ఇది అడ్వైస్ అన్నావు కదా భయ్యా, సో నాది తప్పు కాదు. ఇంకెందుకు దీనికోసం నువ్వు మాట్లాడావు? నీ వీడియోని డిలీట్ చెయ్యి. 8వ వచనం పాటించాలంట, 9వ వచనం సలహా అంట. వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుందా? 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇది ఆజ్ఞో, ఇది సలహానో, అడ్వైజో, తాత్పర్యమో చెప్పాలి. జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయమును అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని దృష్టికి ఏది విలువైందో దాని మీద మనసు పెట్టండి అన్నారు. కానీ అసలు ఇవి ఏమి చెయ్యొద్దు, మీరు ముఖాలకి ఏమి రాసుకోవద్దు, ఏమి రాసుకున్నది పాపమే అని చెప్పబడింది అక్కడ? లేదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, మీరు పాటించకపోతే మీరు క్రైస్తవులు కాదనుందా? లేదు. ఆయన అడ్వైస్ ఇస్తున్నాడు సంఘానికి. క్యా బోల్తా తూ భయ్యా? ఆజ్ఞ చెప్పిన ప్రతి చోట దీనిని అతిక్రమిస్తే పాపమని చెప్పక్కర్లేదు, పాపం చేస్తే శిక్ష వేయబడుతుందని ప్రత్యేకంగా వ్రాయబడినక్కర్లేదు, పాపానికి జీతం నరకమని చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పినట్లే తీసుకుంటే బూతులు మాట్లాడొచ్చు, మోహపు చూపులు చూడొచ్చు, సరసోక్తులు మాట్లాడొచ్చు, దశమభాగాలు కానుకలు వెయ్యనక్కర్లేదు, ఏ విషయంలోనూ ప్రభు చిత్తం చేయనక్కర్లేదు. ఎందుకంటే వీటిని చెయ్యమని చెప్పిన చోట చెయ్యకపోతే నరకానికి వెళ్తారని రాయబడలేదుగా. పీజే భయ్యా, ఒక్కసారి నువ్వు చేసిన ప్రసంగం నువ్వు విను. నేను ఉయ్యడం కాదు, నీ మొహం మీద నువ్వే ఊసుకుంటావు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జించవలెను. 29లో ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచింది. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. ఇదెప్పుడు? సువార్తలు కూడా రాకముందు. తర్వాత వాక్యం అంచెలంచెలుగా వచ్చింది. దానిని సంఘాల్లోకి తీసుకెళ్లి బోధించారు, పత్రికలుగా వ్రాసి సంఘానికి పంపించారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ మనం పాటించి తీరాలి. ఈ 4 ముఖ్యం అన్నవ కదా. ఈ మధ్యన కొందరు బుర్ర తక్కువ పాస్టర్లో పదే ఈ వచనాన్ని వాడుతున్నారు. అసలిది ఏ సందర్భంలో వ్రాయబడిందంటే, యోధా ప్రాంతం నుండి ధర్మశాస్త్రాన్ని పాటించువారు అన్యుల నుండి మారుమనసు పొందిన సంఘం దగ్గరకు వచ్చి ప్రభువును నమ్ముకున్న వాళ్ళను కూడా ధర్మశాస్త్రం పాటించాలని బోధించారు. అప్పటికి కనీసం మత్తయి సువార్త కూడా రాయబడకపోవడం వలన సంఘానికి ఏం పాటించాలో తెలియక ప్రతి బోధను నమ్మేసేవారు. అందుకే అపోస్తులు అన్యజనుల్లో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారికి ఈ లేఖ రాసి పంపించారు. ఆ తర్వాత సువార్తలు, పత్రికలు రాయబడ్డాయి. అందులో ఉన్న 2 వచనాలు చూపిస్తాను చూడండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యానికి వెళ్ళరంటే ఎక్కడికెళ్తారు భయ్యా? నరకానికి కాదా? ఆ 4 పాటిస్తే చాలు అంటున్నావు, మరి వీటన్నిటినీ పాటించాల్సిన అవసరం లేదా భయ్యా? అది మీకు మేలు. ఒకవేళ జాగ్రత్త పడకపోతే అది మీకు నరకము అన్నాడా? అనలేదు. ఏది మేలో చెప్పబడింది. మేలైన దాన్ని ఎరిగి అలా చెయ్యకపోతే పాపం కాదా? పాపానికి శిక్ష నరకం కాదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఈ గంగిరెద్దులకి ఎలాగో అర్థం కాదు. కనీసం నీకైనా అర్థమవుతుందా భయ్యా? లేక ఆ విగ్గులాంటి జుట్టు కింద ఉన్న చిన్న మెదడుకు దెబ్బేమైనా తగిలిందా? అన్నా, అది జుట్టు అంటావా, విగ్ అంటావా? అది ఇజబెల్ మేల్ వెర్షన్లో చెప్తాన్రా. అప్పటిదాకా సస్పెన్స్. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ భూమి మీద ఏ సేవకుడు, ఏ సంఘం పర్ఫెక్ట్ చెప్పండి. పర్ఫెక్ట్గా ఉన్న సంఘానికి వెళ్దాం, బయలుదేరండి. సంఘాన్ని పర్ఫెక్ట్ చేయకపోతే మీరెందుకు భయ్యా? దశమ భాగాలతో లగ్జరీ కారుల్లో తిరగడానిక? సంపూర్ణులే పరలోకం వెళ్తారని నీకు తెలీదా? పాపాన్ని ప్రోత్సహిస్తున్నావే, నీకు మనస్సాక్షి చచ్చిపోయిందా? ఆదిమ సేవకులు సంఘాన్ని పరిపూర్ణులుగా చేయడానికి కన్నీటితో బోధిస్తే
నీలాంటి వాళ్ళ సంఘాన్ని నాశనం చేయడానికి కన్నింగ్గా బోధిస్తున్నారు. ఆమె ముఖం ఆ విధంగా ఉంది. తర్వాత కొంచెం ముఖం మీద ఏమో రాసుకుంది, ఆ మచ్చలే కనబడకుండా. ఆమెను మనం విమర్శించవచ్చా? డొక్క తీసి డోలు కడతాడు, జాగ్రత్తగా ఉండు. ఆమె మరి అలా ఎందుకు వేసుకుందంటే, నీకెందుకు రోగం, కళ్ళు మూసుకో నీకు కావాలంటే. ఆమె తన ముఖం మీద ఉన్న మచ్చలు, తన ముఖం మీద అగ్లీగా ఉంది కాబట్టి కొంచెం రాసుకుంది. అగ్లీగా ఉందా? దేవుడి మన అగ్లీగా చేశాడా? ఏంటి భయ్యా దేవుని సృష్టికి వంకలు పెడతావు? నీకు అగ్లీగా కనబడుతుందని చెప్పు, ఆమె అగ్లీగా ఉందని చెప్పకు. అగ్లీ అంట అగ్లీ. దేవుని చేతులు చేసిన రూపం ఇది, మనుషుల చేతులు మార్చిన రూపం ఇది. నీకిది నచ్చిందన్నమాట. అలాగే ఒళ్ళు కనబడే డ్రెస్సులు వేసుకోవద్దు ఏ స్త్రీ కూడా అని చెప్పి చిన్న బిడ్డల్ని చర్చికి తీసుకొస్తుంటారు. వాళ్ళకి గౌన్లు రకరకాలు కొడుతుంటారు షాప్లో. వాళ్ళు బర్త్డే రోజున పాపని డెకరేట్ చేసి పెట్టారు అక్కడ. ఆ తల్లికి తన బిడ్డను రెడీ చేసుకునే బాధ్యత ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంధువులు ఎవరో డ్రెస్ ఇచ్చారు. చిన్న పాప స్లీవ్లెస్ కనిపిస్తుంది, ఇక్కడ ఈ చెయ్యి కనిపిస్తుంది. చెయ్యి కనిపించినంత మాత్రం అపవిత్రురాలు అయిపోయిందా? నీ కళ్ళు ఏం కలరా బాబు? చిన్నప్పుడు ఏది నేర్పిస్తే ఎదిగాక అదే చేస్తారు భయ్యా. చిన్నపిల్లలు పౌడర్ రాసుకున్న దానికోసం మాట్లాడుతూ పెద్దవాళ్ళ మేకప్ను వెనకేసుకొస్తున్నావు. చిన్నపిల్లల స్లీవ్లెస్ కోసం చెప్తూ పెద్దవాళ్ళ అసభ్య వస్త్రధారణను వెనకేసుకొస్తున్నావు. సత్యం నుండి సంఘాన్ని తప్పించడానికి, నీ కూతుర్ని సమర్థించడానికి చిన్నపిల్లలను అడ్డుపెట్టుకుంటున్నావే. నీకన్నా చెత్త బోధకుడు ఎవరుంటారు? తల వెంట్రుకల మీద డై వేసుకుంటే పాపమట్టు కదా? పాపమా? ఓకే. చెవు వినపడకపోతే ఏం పెట్టావు? చెవు వినపడడానికి ఏదో యంత్రం పెట్టావు. పన్ను ఊడిపోతే ఏం పెట్టావు? పళ్ళు పెట్టావు. కళ్ళు సరిగా కనబట్టలా, ఏం పెట్టావు? కళ్ళతో పెట్టావు. తల నెరిసిపోయింది, ఏం కొట్టావు? రంగు. ఇప్పుడు డ్రెస్ వేసుకున్నావు, అది వేషధారణ. చెప్పులు వేసుకున్నావు, నువ్వు ఎత్తుకన్నా 1 ఇంచు ఎత్తుగా కనిపిస్తావు, అవునా కదా? చెప్పులు తీసేసి నడవమంటావా? స్టీఫెన్ పాల్ ప్రసంగాలు సేవ మానేసి తాబేలుకి తల దువ్వి ముసళ్ళకి మీసాలు దువ్వు. అందుకు తప్ప నువ్వెందుకు పనికిరావు. నువ్విలా వరస్ట్ ప్రసంగాలు చేసి నీ కొడుకు భవిష్యత్తు నాశనం చేయకు. చక్కగా వాక్యం చెప్తున్నాడు, అతనికి చెత్త మార్గం వెయ్యకు. తలకి రంగుని చెప్పులతో పళ్ళతో పోలుస్తావా? దాహం వేస్తే మంచినీళ్లు త్రాగడానికి, మదమెక్కి మద్యం త్రాగడానికి తేడా లేదా? పన్ను ఊడిపోతే కట్టించుకోవడం అవసరత, చెప్పులు వేసుకోవడం అవసరత. మరి రంగేంటి? అవసరత, అందం కోసం ఆరాటమా? ముసలి వెంట్రుకలు కనబడకూడదని షేవ్ చేసుకుంటూ, రంగులేసుకుంటూ, జుట్టో విగ్గో తెలియని హెయిర్ స్టైల్ తో తిరుగుతున్నావు. నీ హెయిర్ స్టైల్ చూసి మీ చర్చిలో నీ మీద జోకులేసుకుంటున్నారు. నువ్వు రంగేసుకుంటున్నావు కాబట్టే రంగులేసుకోవడం తప్పు కాదంటున్నావు. రంగులు వేసుకోవడం తప్పు కాదట, రంగురంగులు తప్పట. నోటికొచ్చినట్లల్లా వాగడం, ఈ గంగిరెద్దులు తల ఊపడం, దేనికి వచనాలు మాత్రం చూపించడు. వయసు పెరగడం వల్ల వచ్చే తలనెరుపు దేవుడి సృష్టి ధర్మం, అది దేవుని ఉద్దేశ్యం. దాన్ని మనుషులు మార్చనేకూడదు. దేవుడే తెల్ల జుట్టుతో ఉన్నాడు, నీకెందుకయ్యా బాధ? ఇదిగో ఈ జెర్మియా గారిలాగా రంగేసుకోవడం మానే. చూడెంత నేచురల్ గా ఉన్నారో. రంగులేసుకున్నది కాక సమర్థిస్తావా? సిగ్గుపడు. బైబిల్కి దేవునికి ద్రోహం చేస్తున్నందుకు సిగ్గుపడు. సంగమా, తలనెరుపు ముసలి వాళ్ళకి కిరీటమని బైబిల్ చెప్తుంది. మీ కిరీటాన్ని ఇలాంటి దొంగోళ్ళు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. లేచిన ప్రతి స్త్రీ కూడా ఆమె మొహం కడుక్కుంటుంది, ఆమె స్నానం చేస్తుంది, ఆమె తల సరి చేసుకుంటుంది, ఆమె ముఖానికి ఏదో ఒకటి రాసుకుంటుంది. ఏమంటే ముఖానికి ఏం రాయకూడదండి? ముఖానికి ఏం రాస్తుంది? పాపమేనండి, అవునా? ఉందా బైబిల్లో? ముఖమునకు అలంకరించుకున్న వారు నరకానికి పోవుదురనే ఒక్క వాక్యం చూపించి నాకు. మేకప్ అంటే వెలుపటి అలంకరణ కాదా? నేనెక్కడా పౌడర్ కోసం చెప్పలేదు భయ్యా, రంగుల కోసం చెప్పాను. నువ్వు పౌడర్ కోసం చెప్తూ రంగులేసుకున్న వాళ్ళని చూపిస్తున్నావు. ఒకప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడు కాబట్టి ఒకసారి నువ్వే ఆలోచించుకో. నడిపింపుతో వాక్యం చెప్పావో, నచ్చినట్లు చెప్పావో. మితిమీరిన అలంకరణ అసహ్యంగా ఉంటుంది. అలంకరణ ఉండవచ్చు, ఎంతవరకు ఉండవచ్చు అంటే మితముగా. అనండి గట్టిగా. ఒక పెద్ద సబ్జెక్ట్ చెప్పినట్లు చెప్పేశావు కానీ కింద కామెంట్లు చూడు. చిట్ట చివరికి హైదరాబాద్ వెళ్ళి నా నీట్ రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రే ఫర్ మై ఫ్యామిలీ. ప్రే ఫర్ మై హస్బెండ్. మై సన్ గెట్ గవర్నమెంట్ జాబ్. నా కూతురు పెళ్లికి డబ్బు కావాలయ్య గారు. నువ్వు సాధించింది ఇమ్ము ఇమ్ము అని పిలిచే జలగ పిల్లల్ని. ఎవ్వరికి నీ సబ్జెక్ట్ అక్కర్లేదు, ఆశీర్వాదాలు కావాలి. ఏం సేవ చేస్తున్నావు భయ్యా, పనికి మాలిన సేవ. శైలాపాల్ గారి గురించి బాగానే మాట్లాడారు కదండి. శైలాపాల్ గారి గురించి ఉంటే సేవకురాలు ఇలాంటి వాళ్ళు కనబట్టలేదా అని చెప్పి అందులో పెట్టారు. దాన్ని బట్టి ఓకే, నేను అతిశయించి మిగిలిన వాళ్ళు అన్నారని చెప్పి నేను అతిశయించడానికి లేదు. నువ్వు ముందుకొచ్చింది 2 కారణాల కోసం. ఒకటి, నీ కూతురికి వార్నింగ్ ఇచ్చినందుకు. రెండోది, యెజబెల్ నెక్స్ట్ పార్ట్ లో నిన్ను గాని రోస్ట్ చేస్తామేమో అని. కబుర్లు మాత్రం ఎలా చెప్తున్నాడో భయ్యా. ఎస్, శైలాపాల్ గారు లిమిట్గా ఉంటారు. ఆమెకున్న డెడికేషన్ అలాంటిది. ఆమె కూడా ఒకప్పుడు నగలంటే ఇష్టమే, కానీ ప్రభువు ఆ పరిశుద్ధాత్మ తాకబడినప్పుడు అవన్నీ వద్దని తన హృదయంలో అనిపించింది. తనకు అవన్నీ వద్దనిపించింది. దేవుని వాక్యమును కలిగి ఉంటే చాలనిపించింది. ఏంటి భయ్యా, నాకన్నా దారుణంగా రోస్ట్ చేస్తున్నావు వీళ్ళని?
పరిశుద్ధాత్ముడు తాకితే బంగారాన్ని వదిలేస్తారన్నావు. అంటే బంగారం వేసుకున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ లేదనేసావు. వాళ్ళెవరూ వాక్యాన్ని కలిగిలేరనేసావు. కనబడవు గాని నువ్వు రోస్టర్వే. ఈడెక్కడ చేదస్తూ మనిషి బాబు, ఈడెక్కడ చేదస్తూ మనిషి బాబు. నువ్వు బైబిల్ చాలాసార్లు చదివినా ఎందుకు నీకు వాక్యాలేవి అర్థం కావట్లేదని చాలా ఆలోచించాను భయ్యా. ఈ వచనం చూడగానే నా సందేహానికి సమాధానం దొరికింది. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, వక్రముగా త్రిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. చెట్టు జారి కింద పడి గుండె పలికి సస్తావు, ఇక్కడ అంబులెన్స్ కూడా లేదు అని అరుస్తున్నాయట. ఎవరు? కప్పలు నరుస్తుంటాయి. బాగా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ నిలబడిన రైతు అడిగాడట, కప్ప నిన్ను వాళ్ళంతా కూడా వద్దు వద్దు సస్తావే అని చెప్తుంటే ఎంత స్పీడ్గా ఎక్కేవే, ఏమిటి కారణం అంటే నాకు 2 చెవులు వినబడవు సార్, వాళ్ళు ఏమంటారు నాకు అర్థం కాలేదు. మరి ఆ రైతు వాయిస్ ఎలా వినిపించింది భయ్యా? దోసకాయ అనుకోండి, దోసకాయకి ఏం ఐక్యత లేదు, ఒక కాయ అంతే. దాన్ని కట్ చేస్తే ఎవరికి కన్నీళ్ళు రావు. బీరకాయ కోసినా మీకు కళ్ళంటి నీళ్ళు రావు, బెండకాయలు కోసినా రావు, దొండకాయలు కోసినా రావు. ఉల్లిపాయ అంటే ఏంటి? అది ఉల్లిపాయనప్పుడు పాయలన్నీ కలిసి ఒకటిగా ఉన్నాయి. పాయలన్నీ కలిసి ఉన్న ఐక్యతను చెరగొట్టాడు. కాబట్టి మా ఐక్యతను పాడు చేస్తావా అని చెప్పి కళ్ళంటి నీళ్ళు తెప్పిస్తున్నాయి. క్యాబేజీ కూడా పొరలు పొరలుగా పాయలుగానే ఉంటది. మరి కోస్తే కన్నీరెందుకు రాదు భయ్యా? ఇప్పుడు అందరూ ఆ ఇల్లుగా శుభకార్యం కాబట్టి శంకుస్థాపనకు వచ్చారు. ఏమిటి ప్రార్థన అన్నారు, కొబ్బరికాయ లేదు, కనీసం శనగపప్పు లేదు, కొబ్బరికాయ ఇది టెంకాయ ఇది అని. సో వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి టెంకాయ దేవుడు చేసిందే కదా, సో 4-5 కొట్టండి, తప్పేంటి? యేసు నామంలో ప్రభువానికి స్తోత్రం అని చెప్పి పక్కన కొడతారో దానిలో కొడతారో, మీరు పగలగొట్టి ఇప్పుడు బెల్లమో ఏదో వేసి శనగపప్పు కూడా వేసి ఇవ్వండి, నా అందరికి పంచండి. మీరేం తప్పు చేయలేదు అక్కడ. అన్యజనుల ఆచారాలు అభ్యసించొద్దని, అన్యజనుల వలె నడుచుకోవద్దని, అన్యజనుల ఇష్టాలను నెరవేర్చొద్దని బైబిల్ చెప్పట్లేదా? క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుండి వచ్చింది? జీవవృక్ష ఫలానికి మన వారసులమని చెప్పడానికి ఒక సాదృశ్యంగా ప్రకటన 22:1-4 వరకు యేసుక్రీస్తునందున్న వారందరికీ జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాడు. ఇది ఒక సాదృశ్యం. ఏంటో సాదృశ్యం? యెహోవా యందు భయభక్తి కలిగి వాక్యమందు ఆనందించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు, నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. అలా ఎందుకు అనుకోకూడదు? 1వ కీర్తనలో ఫలించే చెట్టుగా. క్రిస్మస్ ట్రీ ఫలం ఎక్కడిస్తుంది భయ్యా? ప్లాస్టిక్ ట్రీకి ఆకెందుకు వాడిపోతుంది భయ్యా? ఇది నీ సేవకి సాదృశ్యం భయ్యా. ఫలం లేని సేవ, జీవం లేని పరిచర్య. ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు? పాపాన్ని ఎలా ఖండించేవాడివి? ఇప్పుడెందుకు ఇలాంటి బోధలు చేస్తున్నావు? ఆశీర్వాదాల బోధలు చేస్తే ఆన్లైన్లో రాలే కాసులకి నీ పిలుపును అమ్మేసుకున్నావు. మనుషుల మెప్పును సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ దేవుని సేవా విధాన దిశను మార్చేసుకున్నావు. ఒక్కసారి నీ ప్రారంభమేంటో, ఇప్పటి నీ కొనసాగింపేంటో పరిశీలించుకొని మారు. లేదా సేవ మానేసి ఇట్ ఈస్ హీజ్ వర్క్, ఇట్ ఈస్ హీజ్ జడ్జిమెంట్. సో తీర్పులు ఎవరు తీర్చమాకండి. జడ్జిమెంట్ ఈస్ దేర్ ఇన్ ఆల్మైటీ గాడ్స్ హ్యాండ్. నీకెవరిచ్చారా పోస్ట్? అసలు నన్ను ప్రశ్నించడానికి మీకెవరు హక్కు ఇచ్చారు? కామెంట్లలో ఇదే, లైవ్ డిబేట్స్లోనూ ఇదే. సోకాల్డ్ బోధకులు, క్రిస్టియన్ లీడర్సు అందరూ బుర్రపెట్టి వినండి. వ్యక్తిగతంగా సువార్త చేసేటప్పుడు విగ్రహారాధన పాపం, పాపానికి జీతం మరణం, నరకమని చెప్తాం. అది తీర్పు తీర్చడం కాదా? ఒకడు మందు తాగుతుంటే ఇది పాపము అని చెప్తాం. అది తీర్పు తీర్చడం కాదా? దొంగతనం, వ్యభిచారం పాపము అని చెప్తాం. ఇదంతా తీర్పు తీర్చడం కాదా? సువార్తలో తీర్పుంది, సంఘ ప్రసంగాల్లోనూ తీర్పుంది. నా వీడియో తీర్పు తీర్చడం అయితే మీ ప్రసంగాలన్నీ తీర్పు తీర్చడం కాదా? ఈ వచనాల్లో పౌలు తీర్పు తీర్చలేదా? పేతురు తీర్పు తీర్చలేదా? ఏమీ తెలియకుండా ఎలా పాస్టర్లయ్యారు మీరంతా? మనం తీర్పు తీర్చొచ్చు. ఇవిగో వచనాలు. దేవుని వాక్యాన్ని చూపి ఆ వాక్యంతో తీర్పు తీర్చొచ్చు. మన సొంత ఇష్టాల్ని, అయిష్టాలను బట్టి తీర్పు తీర్చకూడదు. దేవుడు అంతటా అతనే, నేను భూలోకానికి ఏ మానవుడిని తీర్పు తీర్చడానికి రాలేదు,
అని సమాధానం చెప్పారు. యేసుక్రీస్తు తీర్పు తీర్చడు భయ్యా, ఆయన నోటి మాటే తీర్పు తీరుస్తుంది. నేను ఒక్క చోట కూడా నా మాటలను బట్టి తీర్పు తీర్చలేదు, వాక్యాన్ని చూపించే మాట్లాడాను. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక అని చెప్పి ఆపేయలేదు దేవుడు, వాటిని ఖండించుడి అని చెప్పాడు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, దేవుడే తీర్పు తీరుస్తాడు. నీకెందుకంటూ దద్దమ్మ కబుర్లు చెప్పే వాళ్ళంతా భారం లేని వాళ్ళు, వాక్యం ఎరగని వారు. సంఘక్షేమం కోరుకునేవారు సంఘంలో ఉన్న లోపాలను దిద్దుతారు, తప్పుల్ని ఖండిస్తారు. వీళ్ళను అవమానించారు అంటున్నారే, వీళ్ళ పనుల వలన వీళ్ళ బోధల వలన క్రీస్తు నామం ఎంతగా దూషణ పాలవుతుందో ఎవరు ఆలోచించరా? సంఘంలో ఒక వ్యభిచారు ఉన్నాడని వాడిని సంఘంలో నుండి వెలివేయాలని పౌలు చెప్పాడు. అలా చేయడం అవమానించడం కాదు, ప్రక్షాళించడం. నేను చేస్తున్నది అదే, ప్రక్షాళన. ఈ ప్రక్రియలో రోస్ట్ చేయబడిన వాళ్ళు మారితే గౌరవిస్తాం, దూషిస్తే భరిస్తాం. ఊపిరి ఆగే వరకు మాత్రం దోపిడీదారుల్ని, వ్యభిచారుల్ని, మోసగాళ్ళని, దుర్బోధకుల్ని, స్వార్థపరుల్ని, గర్విష్ఠుల్ని, లోకస్నేహం చేసే యెజబెల్ దయ్యాల్ని వేపుతూనే ఉంటాం. పాపం విపరీతమైనప్పుడు విపరీత పదాలే వాడాల్సి వస్తుంది. చేగోడి, మూర్తిరాజు వీళ్లంతా పైపైకి కనిపిస్తున్న వాళ్లే. వీళ్ల వెనక చాలా మంది ఉన్నారు. మాఫియా డాన్లు, గోండా పాస్టర్లు, బ్లాక్ మనీ దాచేసుకుంటున్న వాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు, కర్కసులు, సైగ చేస్తే చంపి పాడేసే వాళ్ళని మేపుతున్న పాస్టర్లు ఉన్నారు. నేను ఢీ కొంటున్నది వాళ్లతో అని నాకు తెలుసు. నేను దొరికితే డిబేట్లకి కూర్చోబెట్టరు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లరు. నన్నేం చేస్తారో ఊహించగలను. అన్నింటికీ తెగించే అడుగు వేశాను. సంఘాన్ని రోమన్ క్యాథలిక్లు మింగేసినప్పుడు, ప్రొటెస్టెంట్లు పోరాడితే, రక్తాన్ని చిందిస్తే, ప్రాణాలు త్యాగం చేస్తే, అప్పుడు క్యాథలిక్కుల నుండి నిజ సంఘతరం బయటికి వచ్చింది. వారే లోదరన్లు. లోదరన్లు చల్లారిపోయి ఆచారాలు పద్ధతుల్లో కూరుకుపోయి సంఘాన్ని మింగేసినప్పుడు మళ్లీ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఎందరో అణచబడ్డారు, వెలివేయబడ్డారు. చివరికి మరో నిజ సంఘతరం బయటికి వచ్చింది. వారే బాప్టిస్టులు. అలా మరొకటి, అలా ఇంకొకటి. స్వార్థపరుల కబంధ హస్తాల్లో నుండి సంఘం విడుదలవ్వాల్సిన ప్రతిసారి వందల మంది, వేల మంది శ్రమపడ్డారు, త్యాగాలు చేశారు, హతసాక్షులయ్యారు. మళ్లీ అలాంటి పరిస్థితే ఏర్పడింది. పేరు కోసం ప్రాకులాడుతూ సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తున్నవారు, విశ్వాసుల్ని గుప్పెట్లో పెట్టుకున్నవారు, కోట్లు వెనకేసుకున్నవారు, లోకస్తులు మించి పాపాలు చేస్తున్నవారు, రకరకాల సిద్ధాంతాలతో సంఘాన్ని గజిబిజి చేస్తున్నవారు సంఘాన్ని ఆక్రమించారు. అందుకే పోరాటం ప్రారంభమైంది. ప్రతి దుష్ట సంఘంలో నుండి ఒక పోరాట యోధుడు పైకి లేస్తాడు. ప్రతి స్వార్థ సేవకుని సంఘంలో నుండి ఓ ప్రొటెస్టెంట్ లేస్తాడు. పోరాడతాం, మమ్మల్ని చంపగలరు గాని మార్పును ఆపలేరు. మళ్లీ ఆదిమ సంఘ రూపులోనికి అంత్యకాల సంఘాన్ని తీసుకురావడానికి, నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధం. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజ సేవకులు, సేవకురాళ్ళు తల ఎత్తుకుని ధైర్యంగా పరిచర్య చేసుకునే స్థితిని తిరిగి తెస్తాం. దొంగలు, దుర్మార్గులైన సేవకులు భయంతో నోరు మూసుకునే పరిస్థితిని తీసుకువస్తాం. అప్పటి వరకు పోరాటం ఆగదు, రోస్టింగ్ తప్పదు. అన్నా, ఈ కరుణాకర్ వాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. వీళ్ళ సంగతి ఏంటన్నా? వీళ్ళ టోకెన్ నెంబరు 6 రా. సూపర్ అన్నా. కరుణాకర్ని మాత్రం గట్టిగా వేపాలన్నా. కరుణాకర్, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ ఇలాంటి వారెవరినీ వేపకుండానే మతోన్మాదుల నోరు మూయిస్తాను. తల ఎత్తుకోకుండా చేస్తాను. అవునా? అదెలా? సర్లే, మరి ముస్లింల టోకెన్ నెంబర్ ఎంతన్నా? అప్పటి వరకు మన కథానాయకి నాయకులు మనల్ని ఉంచాలి కదరా. ఉంచితే మాత్రం ఖురాన్కి అడ్రస్ మారిపోతుంది.